గుడ్ మార్నింగ్ మామ పొద్దున్నే అయితే తలస్నానం చేసేది వచ్చేసా. సో ఫ్రైడే కదా అందుకని. సో మ్యాటర్ ఏంటంటే మొన్న 3 రోజుల నుంచి పెడుతున్న వీడియోలకి బాగా రెస్పాన్స్ అయితే వస్తుంది, వ్యూస్ అయితే వస్తున్నాయి. సో ఇంకా అయితే మీ సపోర్ట్ అయితే చూపించండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి మా అప్పుడప్పుడు. అంటే నేను ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే మొత్తం అయితే చెప్తా ఉండండి, ఓకేనా? సో మన డేని అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. మా మమ్మీ అయితే పప్పు అయితే తీసింది. సో తినేసి అయితే బయలుదేరదాం ఇంకా. సో ఇప్పుడు మనం పప్పులో చక్కలు మామూలు కాంబినేషన్ కాదు మామ, తినేసి బయలుదేరదాం. ఇప్పుడే మొత్తం రెడీ అయ్యి బయలుదేరుతున్నాం. ఇప్పుడే షోరూమ్కి బయలుదేరదాం. ఇప్పుడు షోరూమ్ అయితే బయలుదేరదాం మనం బైక్ తీసి. మన బైక్ ఇక్కడే ఉంది. ఇవ్వండి మన సైకిల్ మీద అయితే బయలుదేరుతున్నాం ఇప్పుడే. సో షోరూమ్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాం మీకు మొత్తం ఏం చేశాను ఇవాళ మొత్తం. అందరికైతే హెల్మెట్లు ఇచ్చారు ఇప్పుడే. వీడియోలు హెల్మెట్లు అయితే ఇచ్చారు అందరికీ. మామూలుగా లేము మనం అయితే. మావా సైలెన్సర్ అయితే ఎక్కించాము ఇప్పుడే. అంటే వేసేటప్పుడు అయితే వీడియో తీయలేకపోయా, బట్ చూపిస్తాం మీకు ఏమేమైతే. అది సైలెన్సర్, అది సైలెన్సర్ క్లిప్ మొత్తం ఎక్కించేసాం. సో సైలెన్సర్, సెన్సార్లు మొత్తం ఎక్కించేసాం. సో ఇదిగోండి సైలెన్సర్ మొత్తం ఎక్కించేసాం. ఇప్పుడు ఈ బండి అయిపోతే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు నాకు తెలిసి సీట్లు మొత్తం వేసి చేసి పంపించేసడమే మొత్తం. అది నిన్న ఎల్లింగ్ చేసి అయితే పంపించారు. అది మధ్యాహ్నం అయితే అయిపోయింది ఇప్పటికైతే అన్నం తినేస్తున్నాం. సో అందరు వెళ్ళిపోయారు. అందరైతే వెళ్ళిపోయారు, నేను ఒక్కడనే ఉన్నా. కొద్దిగా పని ఉందని చేసుకొని వచ్చా. సో అందరూ తినేసి వెళ్ళిపోయారు. మ్యాటర్ ఏంటంటే మొత్తం వీడియో తీయడానికి కుదరట్లేదు ప్రతిదానికి. అందుకే ఏంది ఈసారి ఏం చేద్దాం అనుకున్నా అంటే ఆల్మోస్ట్ తీయడానికి ట్రై చేస్తామా, తీసి చూపిస్తా అదే ఏం చేస్తున్నా ఏంటి అని. లేకపోతే అయిపోయిన తర్వాత ఇది ఎలా చేసా అని మొత్తం చూపిస్తా, ఓకేనా? మధ్యాహ్నం అయితే పొద్దున్న నుంచి అయితే షోరూమ్ బోరింగ్గానే ఉంది. అంటే బళ్ళు కూడా ఏం లేవు. బట్ నిన్న నాజిల్స్ వరకు అయితే చేసాం కదా, ఆ బండి ఉంది. సైలెన్సర్ వేసాం పొద్దుగా. అది చూడాలా ఇప్పుడు. మధ్యాహ్నం నుంచి ఏమైనా పని ఉంటే చేసేయడమే. నిన్నైతే అసలు నాజిల్స్ వరకు అయితే చేస్తూ ఉన్నాం కదా, ఆ బండి అయితే ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్నాం. సో మళ్ళీ ఇప్పుడు అదే మండిగాడికి అయితే వచ్చాం. ఇదిగోండి అదే బండి కాడ వచ్చాం. సో దానికి ఎన్ని మార్చామంటే సైలెన్సర్ క్లీన్ చేయించి 2 సైలెన్సర్లు అయితే మార్చాం. సో ఇప్పుడు 2వ సైలెన్సర్ వేస్తే ఆగింది అనుకుంటే సెన్సార్లు క్లీన్ చేసి సెన్సార్లు వేసాం. సో ఇప్పుడు మళ్ళీ రీజనరేషన్ సింబల్ వస్తుంది. మళ్ళీ ఆపినా మళ్ళీ క్లియర్ చేసినా అదిగోండి ల్యాప్టాప్ పెట్టి మళ్ళీ అదే వస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూపిస్తా. మధ్యాహ్నం నుంచి అయితే క్లచ్ ప్లేట్లు తిప్పబోతున్నారు. సో వచ్చేసి అయితే ఫస్ట్ జాయింట్ గ్రాస్ అయితే తీస్తా. జాయింట్ గ్రాస్ తీసి తర్వాత అయితే ఇదిగోండి ఈ గేర్ బాక్స్ బెడ్లు అయితే కొట్టేసి గేర్ బాక్స్ బెడ్లు కొట్టేసి
గేర్ కేబుల్ అయితే తీసా. గేర్ కేబుల్ తీసిన తర్వాత సెల్ఫ్ మోటార్ బోర్డులు కొట్టేసి, సో అది గేర్ బాక్స్ రౌండ్ బోర్డులు అయితే కొట్టేసి, ఆ రౌండ్ బోర్డులు కొట్టేసి అదిగోండి హైడ్రాలిక్ వెహికల్ కదా ఇది. హైడ్రాలిక్ ఆయిల్ మొత్తం తీసి దాని వైర్లు మొత్తం తీసేసిన తర్వాత క్లచ్ వైరు అది డీజిల్ పైపులో మొత్తం అయితే తీసి గేర్ బాక్స్ అయితే దించా. అదిగోండి క్లచ్ ప్లేట్లో ఆడుంటాయి. సో మొత్తం పైన అయ్యి సో కొత్త అయితే వేస్తున్నాం. వేసిన తర్వాత ఎక్కిచ్చేస్తాం అన్నమాట. సో ఇంతే ఇవాటి వీడియో ఎంతవరకే మావా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. సో రేపు మళ్ళీ కలుద్దాం. ఉంటా, బాయ్ మరి.